ఆ తల్లి శవం కుళ్ళిపోయి కొంత దుర్వాసన వచ్చిన నేపథ్యంలో గమనించి పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడికి చేరుకున్న పోలీసులు కూతురు అదుపు తీసుకున్నారు. ఆ శవాన్ని కూడా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించిన పరిస్థితి కనబడుతోంది. అయితే దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ నేను చెప్పబోతున్నా. ఇప్పుడు మీకు తల్లి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూతుర్లు కూడా ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారట. ఆత్మహత్య యత్నానికి ముందు కూతుర్లు ఒక సూసైడ్ నోట్ని రాశారు. అమ్మకు చేతబడి చేసి మామయ్య రమేష్ చంపాడని వెల్లడించారు వారు. సో తల్లి మరణించిన తర్వాత వెంటనే తాము కూడా మరణించేందుకు సిద్ధపడిపోయి కత్తులతో వారు కొంత ఒంటిపైన గాయాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే చనిపోతామని భావించిన వాళ్ళు ముందుగానే ఒక సూసైడ్ నోట్ రాశారు. ఆ సూసైడ్ నోట్లో మనం చూడొచ్చు రైట్ సైడ్ ఆర్టీవీ స్క్రీన్ పైన. దాంట్లో మా మామయ్యే రమేష్, ఆయన మా తల్లిని చంపాలని ఆలోచన చేశాడు, చేతబడి చేసి చంపేశాడంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఆ సూసైడ్ నోట్లో పొందుపరిచారు. ఇక తమ చావుకు కూడా మామయ్య రమేష్ మరియు తండ్రి రాజే కారణం అని చెప్పుకొచ్చారు. ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు, ఇంకో వ్యక్తి, ఆయన కూడా తమ మరణానికి కారణం అంటూ రాసుకొచ్చారు దాంట్లో. ఇక రమేష్ గురించి పోలీసులకు చెప్పారు, అయినా కూడా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 23న లెటర్ రాశారు ఇద్దరు కూతుర్ల పేరు రవళిక, యశ్వత్యగా తెలుస్తోంది. ఇక 8 రోజులుగా తల్లి మృతదేహాన్ని కూతుర్లు అందులోనే పెట్టుకొని ఉంచుకున్నారు. ఇక మానసిక ఒత్తిడికి గురయ్యారు ఇద్దరు కూడా, కొంత ఆందోళన చెందారు. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన లెటర్ కనబడుతోంది మీకు. ఒకసారి ఆ లెటర్లో చూస్తుంటే రమేష్ అంటూ రమేష్ ఫోన్, ప్రకాష్ రెడ్డి నెంబర్, సిఎల్ రాజు నెంబర్, ప్రియాంక అంటే ఇంకో నెంబర్, సుశీల అని ఇంకో నెంబర్ రాసి మొత్తం మీద 45 నెంబర్లు రాసి ఫ్రమ్ రవళిక అండ్ యశ్విత అని రాసి అందులో పొందుపరిచారు. సో తన తల్లికి మామ రమేషే చేతబడి చేసి చంపేశారంటూ కూడా అందులో పొందుపరిచారు. సో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. పోలీసు సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు ఆ ఇద్దరు కూతురులను అదుపులో తీసుకుంటున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి ఈ ఘటన పైన వారిద్దరు కూడా ఒక ఆవేదన భరితమైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. తమ కూతుర్ని, తమ తల్లిని మేనమామ చంపేశాడు, తమ కూడా చనిపోబోయాము అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు కూతురు అనేది చూద్దాం. అయితే ఇలా చేయపో, మీ ఇష్టం వచ్చింది మీరు రాస్తున్నారు, మీ ఇష్టం వచ్చింది, మీకు అన్ని చెప్తున్నాం కదా, అన్ని చెప్పినాక మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు. అంటే 8 రోజుల పాటు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు రాస్తున్నారండి, పొద్దునంతా మేము చూస్తూనే ఉన్నాము. 8 రోజులతో పాటు ఎందుకు మీ వల్లనే 8 రోజుల పాటుగా తల్లి శవంతో అదే రూమ్లో ఉంటున్న సిచ్యువేషన్లో చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది ఆవిడ. సో 8 రోజుల పాటుగా తల్లి శవంతో కూతురు అనే వార్తలు ఉన్న తర్వాత కొంత ఇంకా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కొంత ఆవేదన భరితంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారి మరిన్ని అప్డేట్స్ డీటెయిల్డ్గా మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, అక్కడ సిచ్యువేషన్ సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ఈ సినారియో పైన అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఓవర్ టు యూ. వాళ్ళు అంటే నార్మల్గా వాళ్ళే తిరుగుతారు, ఇంట్లో తిరుగుతారు. ఆమె వాళ్ళ మదర్ లలిత గారు కూడా వాళ్ళు బయట తిరుగుతూనే ఉంటారు. సో అట్లా ఏం లేదు, అంటే బాల్కనీ ఉన్నాయి, ఇంట్లో తిరుగుతూనే ఉంటారు, దట్స్ ఫైన్. సో ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లోపల ఏం చేస్తున్నారు తెలియదు. సో వాళ్ళు ఏమన్నారు, 26th రోజు కాల్ చేస్తా అని అన్నారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినారు. సరే, ఇంకా 26th ఖాళీ చేయకపోతే నేను 27th వెళ్ళిన, డోర్ నాక్ చేసిన. ఇంకా ఆ 2-3 డేస్ ముందే పక్క వాళ్ళు అన్నారు ఏదో వాసన వస్తుంది అని. నేనేమో 2 డాగ్స్నేమో మంచి క్లీనింగ్ చేయలే, పాటీ క్లీనింగ్ అట్లా మంచి క్లీనింగ్ చేయలే అని అనుకున్నా. సరే 27th రోజు వెళ్తే వాసన వస్తుంది, ప్లస్ డోర్ ఓపెన్ చేస్తలేరు, లోపల నుంచి మాట్లాడుతున్నారు, బయటికి రావట్లేదు, మళ్ళీ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు, పాటలు ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలో, వాళ్ళు డోర్ ఓపెన్ చేయకపోతే నేను 20 minutes అక్కడ ఉన్నా. సో ఆఖరికి నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన. ఇంకా అప్పటికి సరే వాళ్ళు వస్తా అన్నారు. ఇంకా నేను పోలీస్ స్టేషన్కి పోలే. సో ఈ సమయం ఈ 2-3 డేస్లో ఈ నిన్న వాళ్ళే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారంట. మొదట వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు అని తెలిసింది. అయితే ఏం అయింది తెలియదు, వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయినారా, లేకపోతే పిఎస్కి వెళ్ళారా, వాళ్ళ మదర్ మిస్సింగ్ అని చెప్పినారా, లేకపోతే వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పినారా తెలియదు. పిఎస్లో ఏం చెప్పారు. బట్ పిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి నిన్న నాకు 4 o'clock ఫోన్ చేశారు. బట్ నాకేం తెలుసు అంటే నిన్న 1:30 మధ్యాహ్నం అయితే డాగ్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళారు.
అని తెలిసింది 1:30కి. అయితే నేను ఫోన్ చేసిన, మీరు డాగ్ తీసుకొని వెళ్తున్నారు, సామాన్లు తీసుకొని పోతున్నారు, బట్ ఇంకా కిరాయి ఇవ్వట్లేదు మీరు అంటే, కాదు మేము ఇస్తాము అని అన్నాం. మేము మాట్లాడినాం 2 ప్రధానంగా 8 రోజుల పాటు తల్లి శరీరాన్ని అక్కడ పెట్టుకొని చనిపోయిన శరీరము ఒక రోజు పెట్టుకోవాలంటేనే దుర్వాసన వస్తుంది. అది మనం ఐస్ దాంట్లో పెడుతుంటాం. అటువంటిది 8 రోజుల పాటు అదే రూమ్లో అలానే కూర్చొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మీకు ఎవరికి అనుమానం రాలేదా దుర్వాసన రావడం అట్లా? మాకు దుర్వాసన వచ్చినప్పటికే కదా నేను పోలీస్కి ఫోన్ చేసిన, కంప్లైంట్ ఇచ్చిన, అయ్యో వస్తలేరు మళ్ళీ కుక్క చనిపోయిందేమంటే వాళ్ళు ఏమన్నారు యానిమల్ వెల్ఫేర్కి ఫోన్ చేయమని. నేను అప్పటికి ఇంకా ఫోన్ చేయలే. ఈ 2-3 డేస్లోనే నిన్న అంతా స్టోరీ బయట పడ్డది. అంటే మొత్తం బిల్డింగ్ అంతా అప్పటికే వాసన వస్తుంది. డోర్ కొట్టారా? బిల్డింగ్ మొత్తం వాసన రావాలి, ఇక సైడ్ పక్కకి అవన్నీ వాసన వస్తుంది. అంటే మీరు డోర్ కొట్టారా? 20 minutes డోర్ కొట్టినా నేను, ఇంకెంతసేపు తెరవలే. ఏం చెప్పారు వాళ్ళు ఇద్దరు? ఇస్తాము ఖాళీ చేస్తాము అని అంటేనే ఉన్నారు లోపల నుంచి. అడిగారా మరి ఈ దుర్వాసన అంతా ఎక్కడి నుంచి వస్తుంది, డోర్ తెరవండి అని అడిగారా? నేను అది అడగలే, ఎందుకంటే ఫస్ట్ మనం పీస్ఫుల్గా మాట్లాడాలి కదా, సో ఆ క్వశ్చన్స్ అడగలే నేను. ఎందుకంటే ఆ బయటికి వచ్చాక ఆఫ్ కోర్స్ ఐ విల్ టేక్ పోలీస్ ప్రొటెక్షన్ అండ్ దెన్ ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్, రైట్? సో ఐ డెంట్ దాడి చేస్తారేమో అని భయపడ్డారు మీరు. యా. ఆర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సైకాలజికల్ గా చాలా డిస్టర్బ్ అయ్యారు. నార్మల్ గా మాట్లాడతారు, ఏమైనా ఉంటే ఇరిటేషన్ కోపంతో అట్లా మాట్లాడతారు, లేకపోతే ఇల్లాజికల్ గా ఒకటి అది సమాధానాలు అట్లా లాజికల్ గా లేదు, అట్లా ఇల్లాజికల్ సమాధానం ఇస్తుండే. ఎన్ని రోజులైంది వీళ్ళు ఈ బిల్డింగ్ నుంచి? నవంబర్ 1st వచ్చారు, 2024 నవంబర్ 1st వచ్చారు. నేను నవంబర్లో అప్పటికే నవంబర్ 20 ఇంకా డిసెంబర్లో కూడా చెప్పినాం. సిన్స్ ఐ ఫెల్ట్ దే ఆర్ నాట్ అంటే వాళ్ళు రెంట్ కట్టలేకపోతారు, ఎందుకంటే అప్పటికే నవంబర్లో వాళ్ళు అడ్వాన్స్ రెంట్ ఇవ్వలేరు, ఖాళీ ఒక రెంట్ ఇచ్చారు. ఆధార్ కార్డు అడిగితే ఇస్తలేరు. బేసిక్లీ ఏంటంటే ఆధార్ కార్డు అడిగితే ఇస్తలేరు. అంటే మీరు మొదట తీసుకోలేదా? అంటే ఆధార్ కార్డు ఇస్తే కదా నేను అగ్రిమెంట్ చేసేది. ఆధార్ కార్డు ఇస్తలేరు, నా అడ్వాన్స్ ఇస్తలేరు, ఖాళీ ఒక రెంట్ ఇచ్చి దిగినారు. మళ్ళీ నేను ఎట్లా చేయాలా అది అగ్రిమెంట్? అంటే మొదట మీరు రెంట్ తీసుకోకముందే అగ్రిమెంట్ చేసుకునేది ఉండేగా. రెంట్ ఇచ్చి ఇక ఫస్ట్కి వస్తా అన్నారు, 2 daysలో ఇచ్చేస్తారు, నేను వచ్చినాక ఇస్తా అన్నారు. అగ్రిమెంట్ నువ్వు ఆధార్ కార్డు వచ్చినాక ఆధార్ కార్డు ఇస్తాము, అడ్వాన్స్ ఇస్తాము, అగ్రిమెంట్ చేయాలి. అంటే ఎలా ఉంటుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా మిస్టీరియస్ స్టీరియోటైప్, చాలా ఇంట్రోవర్ట్స్గా ఉంటుంటారు అని చెప్తున్నారు. అంటే ఎవరితో మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎప్పుడు బయటికి వెళ్తారో ఎప్పుడు లోపలికి వస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది అని స్థానికంగా చెప్తున్నారు. నార్మల్గా పోతారు వస్తారు, బట్ ఈ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళు జర డిస్టర్బ్ అయిన, వాళ్ళు ఏం చేయాలో తోచలేక అని అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ముందు బట్ నార్మల్ అయితే వాళ్ళు బయటికి పోతారు, వెజిటబుల్ షాపింగ్, అదే కూరగాయలు కొనడం, బయటికి అయితే వెళ్తుంటారు వస్తుంటారు. అంటే ఈ 8 రోజుల పాటు వాళ్ళని హర్ట్ చేసుకునే ప్రయత్నం, చనిపోయే ప్రయత్నం చేశారు కదా, మీకేమైనా చెప్పారా? నేను ఏమైనా మాట్లాడారా మీరు వాళ్ళతో? దాని గురించి అయితే నేను మాట్లాడలే. ఫోన్ చేస్తే ఎత్తకపోతుండే, ఫస్ట్ థింగ్ ఫోన్ చేస్తే ఎత్తకపోతుండే, వచ్చినప్పుడు కూడా డోర్ తెరవాలి, ఇంకా నేనేం చేయాలని అసలు తెరవని పర్సన్. వీళ్ళకి ఎవరు లేరా? అంటే తండ్రి మాత్రం గొడవలు జరిగినాయి అని తెలుస్తుంది. తండ్రి ఫాదర్ మిస్సింగ్ అయినారు 5-6 years బ్యాకే.